సామాన్లను దించి లోపల సర్దేసేయండి త్వరగా. ఉతారు జల్దీ ఉతారు, టైం అయిపోతుంది. అరే సాబ్ ముహూర్తానికి లోపల కాలు పెట్టాలి. అరే క్యా సాబ్ దగ్గర ఆవో. అరే ఆగమయ్యా, ఏం దగ్గర పరిగెత్తడమే. నీకు ఒక శాస్త్రము సంప్రదాయం పాడు ఉన్నాయి, తప్పుకోకరా. శుక్లాంబరదనం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం లేదా నాకేదో అనుమానంగా ఉంది. అమ్మో అమ్మో, ఇది దయ్యాల కొంపే. శాస్త్ర ప్రకారం ఏదో ఒకటి చేయాల్సిందే. ఆ లైట్లు వేయండి రా. అమ్మో, నా అప్పుడు పగిలింది. అమ్మో థ్యాంక్ యూ సార్. అమ్మ పిల్లలు పిల్లలు మా పిల్లలు ఏమైనా అల్లరి చేశారా? పిల్లల వీళ్ళు పొయ్యిలో మిరపకాయలు. అంతలో అయ్యా, మిరపకాయలు ఏమిటి? అదే దిష్టి కోసం తీసుకొస్తే లట్టుకుని మింగాడు. ఫ్రీగా దొరికితే మీ పోలీసు వాళ్ళు ఫినాయిల్ కూడా తాగేస్తారు. ఈ రంగులేమిటి? రంగులతో ఇంట్లోకి వస్తే జీవితం అంతా రంగులమయంగా ఉంటుందని పంతులు గారు చెప్పారు. ఇలాంటివన్నీ నాకు నచ్చవు. మిమ్మల్ని చూసి మా పిల్లలు కూడా పాడైపోతారు. లోపల పదండి. పిల్లలు పాడవుతారట. నా పడం పగల. సార్, ఆ కిష్కింద మొక్క గురించి వాళ్ళ అమ్మగారికి రిపోర్ట్ చేయకుండా ఎందుకు సార్ అడ్డం పడ్డారు? రిపోర్ట్ చేశానయ్యా, ఏమవుతుంది? వాళ్ళని పచ్చడి దంచినట్లు దంచేది సార్. అప్పుడు ఆ పిల్ల ఏం చేస్తారు? వాళ్ళ 6:30 శృతిలో ఏడ్చేవాడు సార్. అదే నాకు నచ్చదే సార్. పూసే పూలన్నా నవ్వే పిల్లలన్నా నాకు చాలా ఇష్టం సార్. నువ్వు మా చేత గుంజలు తీయించావు, అందుకే మిమ్మల్ని రంగుల్లో ముంచావు. దెబ్బకు దెబ్బ సరి అయిపోయింది. ఐఎమ్ బన్నీ, ఐఎమ్ మున్ని, ఐఎమ్ నన్ని, ఐఎమ్ పుచ్చా పిచ్చే శాస్త్రి. ఈ రోజు నుంచి అందరం ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ us are friends. Yes. 10 రూపీస్ 20, 10 రూపీస్ 20, 10 రూపీస్ 20. తొందరపడండి, టైటిల్స్ అయిపోగానే బూత్ సీన్ ఉంది. 10 రూపీస్ 20 రూపీస్, 10 రూపీస్ 20 రూపీస్, 10 రూపీస్ 20 రూపీస్, 10 రూపీస్ 20. పద. बहन, मेरा नाम ताजमहल, उसका नाम चारमीनार. 2 टिकट चाहिए. జల్దీ జల్దీ, పోలీస్ ఆయేగా. ఏం పర్వాలేదు, కొత్తగా వచ్చిన ఎస్ఐ మా బావ. పొద్దున్నే నాకు తలకు పోసి చిక్కు తీసి జడ వేసి గాని తన స్టేషన్కి వెళ్ళాడు. అలా సైడ్కి రండి. సార్, సైడ్కి రమ్మంటోంది. పాయింట్ తెలుసుకుని అప్పడం పగలు కొడుతున్నావు. నోరు మూసుకొని ఫాలో కా.
జల్దీ జల్దీ సోమకోట ఏంటే గాంధీ జయంతి రోజున ఖైదీలు వదిలేస్తారటగా. ఈ రోజు గాంధీ జయంతి అనుకుని నన్ను వదిలేండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. సరే సరే వదిలే. ఇదిగో మళ్ళీ అలాంటి యాదవ పనులు చేయకు. ఇక నేను బుద్ధిగా ఉండు, లేకపోతే లబక్. చూస్తారుగా సార్, మీ లబక్ మీ తొట్టు, మిమ్మల్ని ఫాలో అవుతా. ఫాలో అవుతానంటుంది, గోంగూరను ఉల్లిపాయ ఫాలో అయినట్ట. కాదు, మంచాన్ని మల్లెపూలు ఫాలో అయినట్టు. అమ్మ పంతులు సార్. ఇదేదో చాలా పెద్ద లబక్ లాగుంది. డౌట్ లేదు సార్. ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది లైఫ్ బాయ్. లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. ఆరోగ్యం అక్కడ ఉంది. ఆరోగ్యం అక్కడ ఉంది. ఆరోగ్యం అక్కడ ఉంది. అబ్బన్న గారు బాధపడకండి, పోతరాజు చూసావంటాయా భగవంతుడు. ఊరుకోండి. ఏంటన్నా కళ్ళలోకి పోయిందా? అమ్మ సబ్బు, మా అబ్బాయి కళ్ళలోకి పోతావా? మీరుండండి, దాని సంగతి నేను చెప్తాను. ఏయ్, నిన్ను సంపేత్తా. పోతరాజు చూసావంటాయా, నువ్వు కింద పడేసరికి నువ్వు బుజ్జి కూడా ఎంత నవ్వాడు. వాకే మా అబ్బాయి నవ్వినందుకు కాను నీకు 100 రూపాయలు జీతం పెంచేశానయ్యా. 100 రూపాయలు పెంచినందుకు ఆనందించనా, నడువులు జారిపోయినందుకు బాధపడనా? జండు బామ్ నెప్పికరించే బామ్ జండు బామ్. అది రాయబయ్యా, తగ్గిపోద్ది. తగలి మా నాన్న తాగేస్తాడు తొందర తగలరా. గుడ్ మార్నింగ్ అంకుల్. రామరా. హాయ్ డాడీ. అమ్మా, ఇందాక మన బుజ్జికొండ స్నానం చేస్తుంటే కంటోకి సబ్బు పోయిందమ్మా. ఏం కాదు కదా? ఏం కాదు నాన్న, కాబోయే డాక్టర్ చెప్పింది కదా, మీరేం భయపడకండి. నేను కాలేజ్కి వెళ్ళొస్తానన్నా. అమ్మా టిఫిన్ చేసేళ్ళమ్మా. వద్దు నాన్న, టైం అయిపోయింది. చూసావంటయ్యా పోతరాజు, నా కూతురికి చదువు మీద ఎంత శ్రద్ధ. టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోతుంది. తమరు మాత్రం మద్దతులు చేసేటప్పుడు మంచి నీళ్ళైనా తాగేవారు కాదు. వీడెవడు క్రాక్ గాడు. ఆయన చాలా మహిమ గలవాడు. మనం వెళ్ళి దండం పెట్టుకుంటే మన పెళ్ళయ్యే మార్గం చెప్తాడు. అయితే పద. గురు శుక్రుడు గురులోకి జారిన తర్వాత నమస్తే. ముక్కాంబే ఈ ముక్కాంబే మాటకి అర్థం ఏంటి సార్? 3 అక్షరాల మాట నాయన. నీకు ఆ పిల్ల మీద ముక్కాంబే, ఆ పిల్లకి నీ మీద ముక్కాంబే. ముక్కాంబే మా ఇద్దరికి పెళ్ళయ్యే మార్గం ఏమన్నా? ముక్కాంబే ముక్కాంబే. ఈ తాయెత్తు తీసుకుని నీ మొల్లో కట్టుకుని ఒక్కసారి దిక్కులు పిక్కటిల్లేలా ముక్కాంబే అన్నారు.